చాలా సంవత్సరాల నుంచి మెగా అభిమానులు ఎదురు చూస్తున్న టైం అయితే రానే వచ్చిందనమాట. సో, ఇంకొక 1 మంత్‌లో మూవీ అయితే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సో, ఈ మూవీ కోసం చాలా ఏళ్ల నుంచి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బికాజ్ ఏంటంటే 'త్రిబుల్ ఆర్' సినిమా తర్వాత ఆయనకి సరైన హిట్ కావాలి. సో, సరైన హిట్ కూడా రాలేదనమాట. ఎందుకంటే మధ్యలో 'ఆచార్య' సినిమా వచ్చింది కానీ 'ఆచార్య' సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్‌ని. సో, అందుకని చెప్పి అప్పటి నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా మంచి సినిమా ఇండియా వైడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమయంలోనే ఒక బెస్ట్ కాంబినేషన్ సెట్ అయిందనమాట. అదే శంకర్ గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్ సెట్ అయింది. సో, ఈ కాంబినేషన్ సెట్ అయిందని చెప్పి ఎప్పుడైతే పూజా కార్యక్రమం అయిపోయిందో అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. బట్ ఏమైందిరా అంటే సో, వాళ్ళు ఎంత ఆనందపడ్డారో తర్వాత కొన్ని నెలలకి కొంచెం డిసప్పాయింట్ అవుతూ వచ్చారనమాట. ఎందుకు అంటే షూటింగ్ డిలే అవ్వడం వల్ల. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ సో, పోస్ట్‌పోన్ అవుతూ షూటింగ్స్ డిలేస్ అవుతూ ఫైనల్‌గా జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. బట్ ఓకేలే, ముందు ఏది జరిగిపోయిందో జరిగిపోయింది. సో, దాని గురించి పక్కన పెట్టేస్తే మాత్రం ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అప్డేట్స్, సాంగ్స్ గానీ, టీజర్ గానీ, ఇప్పుడు ఈరోజు రాబోతున్న సాంగ్ గానీ, సో, ఇలా వారానికి ఒకటి, నెలకు 2, 3 అప్డేట్స్‌తో ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషి చేస్తున్నారని చెప్పాలి మూవీ టీము. అయితే నెక్స్ట్ మంత్ కూడా భారీగా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అందులో ఒక ట్రైలర్ ఉండొచ్చని, అలాగే ఇంకొక సాంగ్ కూడా పెండింగ్ ఉంది. సో, ఆ సాంగ్‌ను కూడా రిలీజ్ చేస్తారు. సో, మళ్ళీ ఇంకోటేంటంటే డిసెంబర్ 21న గ్రాండ్‌గా యూఎస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్. సో, ఫ్యాన్స్‌కి అయితే మంచి స్టఫ్ ఉందబ్బా! ఫుల్‌గా ఖుషి అవుతారు. ఎందుకంటే రామ్ చరణ్ గారిని చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ స్టేజ్ పైన చూడడం గానీ, వాళ్ళు ఎప్పటినుంచో ఆ మూమెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, చూద్దాం మరి ఇంకా ఎన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తారనేది వెయిట్ చేసి చూడాలి. అయితే ఇంకో విషయం ఏంట్రా అంటే ఇప్పుడు నార్త్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అలాగే యూఎస్ఏలో కూడా ఒక ఈవెంట్ చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వచ్చేసింది, తెలిసింది. అఫీషియల్‌గా చెప్పారనమాట. బట్ మన తెలుగు రాష్ట్రాలకి ఏంటి? సో, మన తెలుగు ఫ్యాన్స్‌కి ఏంటని చెప్పి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ కోసం కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేయాలని చెప్పి మూవీ టీమ్ అయితే భావిస్తుందంట. సో, అందుకోసం ఏపీలో రాజమండ్రిలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. సో, అది కూడా జనవరి 4వ తేదీన ఉండొచ్చు అని చెప్పి న్యూస్ అయితే ఉంది మరి. సో, అఫీషియల్‌గా అయితే చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైన చాలా న్యూస్ వస్తుందనమాట. సో, ఒకసారేమో తిరుపతిలో పెడతా అంటున్నారు, ఒకసారేమో అమరావతిలో అంటున్నారు, ఇప్పుడేమో మరి రాజమండ్రిలో అంటున్నారు. బట్ మూవీ టీమ్ నుంచి అఫీషియల్‌గా ఏ న్యూస్ వచ్చినంత వరకైనా సో, మనం ఏది ట్రస్ట్ చేయలేము. రాజమండ్రిలో అని చెప్పి చెప్తున్నారు మరి. సో, ఈ ఈవెంట్‌కి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. సో, ఆయన్ని స్పెషల్‌గా ఇన్వైట్ చేసి మరీ తీసుకొస్తారని చెప్పి ఒక న్యూస్ కూడా ఉందనమాట. సో, పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కా వస్తారు. ఆ నమ్మకం అయితే నాకు కూడా ఉంది. మళ్ళీ ఒకసారి మనం చిరంజీవి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రామ్ చరణ్ గారిని ఒకే ఫ్రేమ్ మీద, ఒకే స్టేజ్ మీద చూస్తాం. సో, ఆ ఫ్రేమ్ మాత్రం చాలా ఏళ్ళు మనకు గుర్తుండిపోతుందనమాట. అయితే జనవరి 10న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో, ఈ మూవీ పైన మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.